భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బురద రోడ్లపై నడిచి నాగమయ్య దేవాలయంకు మొక్కులు అందజేసిన భక్తులు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వైరా పట్టణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గొడుగులు అందజేసిన బీజేపీ నాయకుడు రవిసాగర్ దంపతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నేటి యువత తెరాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అనేక రకాల నేరాలకు పాల్పడుతున్నారని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ నందిరామ నాయక్, ఇన్స్పెక్టర్ గోపి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ సలీమా మాట్లాడుతూ, నేటి తరం యువత జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడం ఆశతో నగరంలో అనేక నేరాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. ఇటీవల నగరంలో జరిగిన గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 5 ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆమె వివరించారు. అనే విధంగా వార్తలు వచ్చినాయి. కానీ మనము ఈ రీసెంట్లీ చెప్పుకున్నట్లయితే లాస్ట్ 3 monthsలో ఆల్మోస్ట్ అన్ని కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక చైన్ స్నాచింగే కాదు, మనకు ఎంజిఎంలో 2 అయినాయి అటెన్షన్ డైవర్షన్. అది ఇంటాక్ట్ ప్రాపర్టీలో మేము రికవర్ చేసిన అఫెండర్లను అరెస్ట్ చేయడం జరిగింది. 1 month బ్యాక్ మన ఇంజనీరింగ్ పిఎస్ యూనిట్స్ బంగారము 3 లక్షల క్యాష్ తీసుకొని పోతే అది ఇంటాక్ట్ క్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు, నాయక్ గారు, మరియు మా సిఏ గారు, గోపి గారు, సిసిఎస్ టీము, అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 teams చేసి వీటి కోసం స్పెషల్గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. అయితే మాకు అక్కడ ఏరియాలకు ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని, ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు. సో కొంచెం మేము కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి. సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు. ఈరోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ని. వాళ్ళ దగ్గర ఇందులో 4గురిలో ఒకళ్ళు బొల్లా అనిల్, ఇతను ముదిరాజ్ భూపాలపల్లి, అతను నెక్స్ట్ మొహమ్మద్ బాసిత్, ఇతను కూడా భూపాలపల్లి. వీళ్ళు దొరికిన అఫెండర్స్ 4 కూడా భూపాలపల్లి ఏరియా వాళ్ళే. ఇందులో అనిల్ అనే మెయిన్ అక్యూజ్డ్, ఇతను చైన్ స్నాచ్ చేశాడు. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు. సో మళ్ళీ అది రికవర్ చేసాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే. అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల, చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే, గాంజాకి అలవాటు పడటం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసు విధులకి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు. కాబట్టి ఈ పత్రికా ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాల బానిస కావద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి. గంజాయి తాగినా కానీ, మనం అమ్మినా కానీ, కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది. సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ 4 యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గాంజా తాగడం వల్లే వీళ్ళు ఇప్పుడు అఫెండర్స్గా మారడానికి వచ్చింది. సో వీళ్ళ 4గురిని కూడా పట్టుకున్నటువంటి మా టీం మొత్తాన్ని కూడా మా సిపి గారు అభినందించడం జరిగింది. అలానే వాళ్ళకి జిఎస్సీ కూడా ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఒకటే, దయచేసి స్నాచింగ్స్ ఇలాంటి పనులు చేయొద్దండి. ఒకవేళ మీరు చేసినా కానీ ఇమీడియట్ మేము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత గొప్ప తెలివికల్లోడైనా కానీ ఏదో చిన్న క్లూ వదులుతాడు. అలానే ఇక్కడ మేము ఒక చెప్పును చూసుకొని ఆ చెప్పు ద్వారా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో అలానే ఇక్కడ నుంచి కూడా బైక్కి నెంబర్ ప్లేట్స్ లేకపోయినా కానీ, నెంబర్ ప్లేట్ బెండ్ చేసినా కానీ డెఫినెట్లీ అది ఏదన్నా క్రైమ్కి యాక్టివిటీకి ఉపయోగిస్తారని మేము భావించ జరుగుతుంది. కాబట్టి
నేమ్లెస్ నెంబర్ ప్లేట్స్ ఉన్నా కానీ బెండ్ అయిన నెంబర్ ప్లేట్స్ యూజ్ చేసినా కానీ తప్పకుండా మేము వాటిని సీజ్ చేసి ఆర్టీఏకి రాయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి బండ్లు వాడటానికి వీలేదు. నెంబర్ ప్లేట్లు లేనివి నేమ్ ప్లేట్లు బెండ్ చేసింది. అలానే మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి. దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీదనే ఉంది. కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు. అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయడమే కాకుండా కోర్టుకి రాస్తాము, ప్లస్ కేసులు కూడా చేయాలి. సో మహబూబాద్ మున్సిపాలిటీ పరిధి స్థానిక 23వ వార్డులో ప్రజలకు రోడ్లు వేయని పాపానికి కారణం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, స్థానిక కౌన్సిలర్ మారినేని శ్రీదేవి రఘులు కాదా వార్డు సమస్యలపై ఎజెండా. వార్డులో సిపిఐ ఎజెండా నినాదంతో 23వ వార్డులో సిపిఐ 23, 24, 20 వార్డుల ఇన్ఛార్జ్ చింతకుంట్ల వెంకన్న నాయకత్వంలో ప్రతినిధి బృందం రోడ్లను సందర్శించి ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో సమస్యలు పరిష్కరించలేదని కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు పనులు చేయకుండానే 20 లక్షలు స్వాహా చేసిన కాంట్రాక్టర్ మరినేని రఘుకు భవిష్యత్తులో బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారని, ఇలా పుట్టకో పార్టీ మాటి వార్డులో గెలిచి ప్రజలను మోసం చేసేవారు ఉంటే వార్డులో అభివృద్ధి జరగదని, ప్రజలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి డ్రైనేజీ కాలువ సమస్య తీరినట్టు పరిస్థితి. ఇలా ఎక్కడ వేసిన గొంగలు అక్కనే ఉంది. 23వ వార్డులో గతంలో 2014లో మున్సిపాలిటీ మొదటి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇలా ఇదే సిపిఐ కాలనీ, సింగునర్సే కాలనీ, 551 కాలనీ, దాసరి వెంకటరాములు కాలనీ, మిలిటరీ కాలనీతో పాటు ఇలా వివిధ ప్రాంతాల్లో ఈ వార్డుల్లో నాడు 23వ వార్డుగా ఉన్నటువంటి సందర్భం లోపల ఈ రోడ్లు మంజూరు కావడం జరిగింది. ఇవాళ నిమ్మల వెంకన్న నుంచి గుడిసె సరోజన, ఇలా అమ్మి ఇంటి నుంచి మాలన్బి ఇంటి నుంచి ఫాతిమా స్కూల్ వరకు ఈ రోడ్డు మంజూరు కావడం జరిగింది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద. కానీ 2014 నుంచి 2024 వరకు కూడా ఇలా బీఆర్ఎస్ కౌన్సిలర్లుగానే ఈ వార్డులో కొనసాగుతూ ఉన్నా కూడా ఈ మంజూరైనటువంటి రోడ్డును ఈ రోజు మటుకి ప్రజలకు వేయనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉన్నది. ఇలా కాళ్ళు కింద పెట్టి మరి షాపులకు పోయినటువంటి పరిస్థితి, నడవలేని పరిస్థితి, వెహికల్ పోయినటువంటి పరిస్థితి, ఇలా రాత్రి పగుళ్ళు ఇలా భయాందోళనలో గురవుతూ ఈ రోడ్ల మీద నడిచి కింద పడి దెబ్బలు తాకి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఈ 23వ వార్డులో కొనసాగుతూ ఉన్నాయి. అదే పద్ధతి లోపల మిలిటరీ కాలనీ, 551, ఇలా వడ్డెర కాలనీతో ఈ కాలనీ లోపల కూడా కాలు కింద పెట్టలేనటువంటి పరిస్థితుల లోపల బురదమయంగా ఇలా వర్షం పడితే సముద్రం ఎట్లయితే మరి సెలయేరులా పారుతుందో ఇలా ఈ ప్రజలు నివసించేటువంటి అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగించేటువంటి ఈ కాలనీ లోపల ఇలా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఈ మానుకోట జిల్లా కేంద్రంలో 23 పరిధిలో ఉండడం చాలా సిగ్గుచేటు. ఇలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ యొక్క రోడ్లు మంజూరు చేయలేదు, డ్రైనేజ్ కాలువలు మంజూరు చేయలేదు. స్థానికంగా ఉన్నటువంటి వార్డుల లోపల ఇలా ఇక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్గా మరి ఈ వార్డులో ఎందుకు రోడ్లు వేయట్లేరు, ఎందుకు డ్రైనేజ్ కాలువలు నిర్మించట్లేరో ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే 23వ వార్డు, 24వ వార్డుకు సంబంధించినటువంటి సుమారు 8-10 కాలనీలు ఈ ప్రాంతంలో ఈ సరౌండింగ్లో ఉంటాయి. ఇక్కడ మారినేని మరి వెంకన్న గారి యొక్క తమ్ముడు మారినేని రఘు పూసపల్లి రోడ్డు ఇంటి నుంచి శ్రీరాంభద్ర తోట మీదుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు 33 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఇలా రోడ్డు ఉన్నటువంటి రోడ్డును కనెక్టివిటీ కోసం ఇలా ఏదైతే మరి జిల్లా కేంద్రం రావడానికి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందో ఈ బైపాస్ రోడ్డుగా దీన్ని ఈ ఉన్నటువంటి 33 ఫీట్ల రోడ్డును బయటికి వెళ్ళదీస్తే సుమారు 10,000 మందికి ఈ రోడ్డు రవాణా సౌకర్యం మరి అద్భుతంగా ఉంటుందని చెప్పేసి సిపిఐ పార్టీగా అనేక పోరాటాలు చేసి మరి ఈ రోడ్డు కోసం ప్రయత్నం చేసి ప్రజలందరం కలిసి కొట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్తో సహా ఇలా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో సహా ఇలా ఫాతిమా స్కూల్కు సంబంధించినటువంటి మరి వాళ్ళు రోడ్డు ఇస్తామని వాళ్ళు చెప్పినా కూడా ఆ యొక్క ఫాతిమా స్కూల్ స్థలాన్ని కబ్జా చేయడం కోసం ఇలా వాళ్ళు ప్రయత్నం చేయడంతో ఈ రోడ్డు ప్రజలకు లేకుండా అడ్డం గోడ కట్టినటువంటి పరిస్థితి. ఇలా అన్ని పాంప్లెట్ల ద్వారా ఏదైతే 33 ఫీట్ల రోడ్డు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నదో ఈ 33 ఫీట్ల రోడ్డు కొలత లోపల కూడా స్థానిక కౌన్సిలర్లతో సహా ఇలా వాళ్ళే టేబుల్ బట్టి కొలిచి రోడ్లు పెట్టినటువంటి పరిస్థితి. కానీ మంజూరైనటువంటి రోడ్డును వేయలేదు, డ్రైనేజ్ కాలు వేయలేదు, రోడ్డుకు మరి తొర్రు రోడ్డు నుంచి పూసపల్లి రోడ్డుకు కనెక్టివిటీ అయ్యేటువంటి రోడ్డును కూడా వెళ్ళనీయకుండా వారి యొక్క భూ కబ్జా దాహంతో ఉన్న రోడ్డు బంద్ కావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా ఈ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ల వల్ల ఇలా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది, ప్రజలకు రోడ్లు లేకుండా పోయినాయి, ప్రజలకు డ్రైనేజ్ కాలువలు లేకుండా పోయినాయి. కనీసం
పారిశుద్ధ సమస్య కూడా చేయలేనటువంటి దుస్థితి లోపల ఈ ప్రాంతంలో ఉండడం చాలా దురదృష్టకరం. మీ ఇట్లాంటి వాళ్ళన గెలిపించుకున్నామని చెప్పేసి ఒక్కసారి మీ అందరం కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకే దాంతోపాటు ఎస్సీ ఎస్టీ సప్లా నిధుల కింద ఇవాళ 20 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ రోడ్లకు సంబంధించినటువంటి బిల్లులు రోడ్లు వేయకుండానే ఇవాళ బిల్లులు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ వార్డు కౌన్సిలర్ భర్త మారిన రగ్గారు కాంట్రాక్టర్. ఇలా దానిపైన కూడా పెద్ద ఎత్తున కలెక్టర్కు కంప్లైంట్ చేసినాం, మున్సిపాలిటీ కమిషనర్ కంప్లైంట్ చేస్తే కమిషనర్ గారి ముందే ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే ఈ స్వాహా చేసినటువంటి డబ్బుల కింద హైదరాబాద్ స్థాయిలో నూతన వస్త్రాల కొరకు ఇప్పుడు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ను ప్రారంభోత్సవం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వ్యాపార సంస్థ సీఎంఆర్ గ్రూప్ తమ 32వ షాపింగ్ మాల్ను భూమిరెడ్డి హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ భూమిరెడ్డి ఆరంభం చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా చెల్మెడ లక్ష్మీ ఆనందరావు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ చైర్మన్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వి నారాయణ రెడ్డి, డాక్టర్ వి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మేడం మ్యామ్ లుక్ హియర్, మ్యామ్ లుక్ హియర్. అండ్ దెన్ ఇంకొక 2 మూవీస్ స్టార్ట్ అయింది, బట్ నేను అనౌన్స్ చేయలేము బికాస్ ప్రొడక్షన్ వాళ్ళు దే గెట్ యాంగ్రీ. కీప్ ఇట్ ఎ సీక్రెట్. బట్ ఖచ్చితంగా సో ప్రేక్షకులకి ఇప్పుడు మంచి కంటెంట్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఇష్టంతోటి నేను కూడా ఫాలో అవుతున్నాము, మంచి కంటెంట్ చేస్తున్నాను. पायल जी आपका कौन सा? I'm gonna sign one Tamil film. बहुत जल्दी मैं आपको बताऊंगी. I think next week I'm gonna sign it. So after that I'm ready. ఫోటో ఒకటి మంచిది. CMRని 22 షార్ట్ కొట్టు. ఒక మంచి మూమెంట్లో కొట్టున్నాము. సిఎంఆర్ తోటి నాకు యాక్చువల్లీ ఒక ఇమోషనల్గా కనెక్షన్ ఉంది. ఏంటంటే నాకు ఫస్ట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఎప్పుడు కోవిడ్ తర్వాత నేను తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. నేను ఫస్ట్ మూవీ చేసిన తర్వాత నాకు ఒక ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నేను చేసినది సిఎంఆర్ తోటి. రామ్ గారితో ఒక వీడియో యాడ్ చేసాము. సో అది ఆఫ్టర్ నుంచి ఇప్పటికి మనం చూస్తే ఐ గాట్ ది ఆపర్చునిటీ ఒక షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ చేయడానికి అండ్ ఒక స్టోర్ విజిట్ చేసాము. చేస్తే సిఎంఆర్ గురించి చాలా విన్నాము. బికాస్ ఏమైనా నేను ఈ చీరలు వాయిదాలు చీరలు ఇవన్నీ సిఎంఆర్ సెలెక్ట్ చేసినది. సో నాకు నేను నా స్టైలిస్ట్కి అడిగినది నాకు ఒక మంచి ట్రెడిషనల్ చీర కావాలి, గోల్డెన్ టోన్లో ఒక బార్డర్ ఉన్న చీర కావాలండి. సో అన్నిటికీ ఒక ఆప్షన్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ షో విజిట్ చేస్తే చందేరి సిల్క్స్ అండ్ బనారస్ సూపర్ కలెక్షన్, చాలా తక్కువ రేట్లో 99 రూపీస్కి శారీ మొదలవుతుంది. మా వాళ్ళు చాలా ఎక్సైటెడ్. సీరియస్లీ అది ఓన్లీ మా సిఎంఆర్కి మాత్రమే సాధ్యం. వెంకటరమణ గారు, మోహన్ బాలాజీ గారికి మాత్రమే సాధ్యం. 2 హీరోయిన్స్ మన ఇందుకు కూడా వచ్చేసింది. ఇంకా ఒక్కసారి 2 కోసం గట్టిగా వేసుకుందామా? గమో కరీంనగర్ ఎనర్జీ ఒక్కసారి కుర్రోళ్ళందరూ గట్టిగా వేసుకోవాలి. 3, 2, 1 సో ఇప్పటి వరకు మీ ఎనర్జీని ఎందుకు దాచుకున్నారని నాకు అర్థమైంది. స్టార్టింగ్ అంతా కొంచెం కామ్గా ఉన్నారు, ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు. సో మరి 2 హీరోయిన్స్ ఒకేసారి చూసి వాళ్ళ ఎనర్జీ మొత్తం అప్పుడే ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేము సినిమాలో చూస్తూ మెస్మరైజ్ అయిపోయాము, బట్ లైవ్ లో మిమ్మల్ని చూసాక మీరు ఎప్పుడు మాట్లాడితే వెళ్దామా అని ఎదురు చూస్తాం. ఇద్దరు యూ లైక్ మీ ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్? నేను చెప్పాలంటే వాళ్ళే చెప్తాను. పాయల్ రాజ్పూత్ గారిని స్క్రీన్ మీద చూస్తే నచ్చారా, లైవ్ లో నచ్చారా మీరే చెప్పాలి. తెలుగు, యు వాంట్ తెలుగు? ఓకే, సో RX100 లో ఎందుకు నచ్చిందో
సంయుక్త గారు మీరు ఒకసారి మాట్లాడితే వినాలని వెయిట్ చేస్తున్నారు. హలో కరీనా గారు, బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని వరంగల్ కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి గీసుకొండ మండలంలోని ఊకల్ గ్రామంలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన గుడిపల్లి సాంబారెడ్డి కుమార్ని వివాహానికి కొమ్మల్లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. సంఘి మండలం అధ్యక్షులు సోలెట్టి మాధవరెడ్డి కుమారుని నిశ్చితార్థానికి హంటర్ రోడ్లోని పాపడంస్ లో హాజరయ్యారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి దేవాలయ సన్నిధోద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వయుధన్వంతరే కలిగే ప్రథమపాదే అస్మిన్ వర్తమాన భారీ రాజమాన్ భగవాన్ భవ కొంచెం చూడరా కొంచెం అది పాదొస్తున్నాడు స్వామి అలా ఉదా ఆదవధనాన్యరుషా విధేనో దుర్గా పూయమానః అభిచంద్రవర్త ధామేదే ఏకదా బ్రహ్మముపహావదే ఏకదేవనిజమానాయుక్తేయో దదాతి స్వాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం ఓం అదైదం విష్ణవే జరం నిర్మాణం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మందమరి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో దారా రవిసాగర్ దంపతులు అంధుల్లా శ్రీనివాస్ యువసేన తరపున పాఠశాలలోని విద్యార్థులకు వర్షాకాలంలోని దృష్టిని పెట్టుకుని గొడుగులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రవిసాగర్ దంపతులు మాట్లాడుతూ తన వంతుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చిరు సహాయం అందజేశామని, రానున్న రోజుల్లో ప్రభుత్వాలకి అతీతంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేసినందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మందమరి మండల బీజేపీ నాయకులు సంజీవరావు, విజయవైఎం జూత్ అధ్యక్షులు పండ్యాల రంజిత్, ఇందలింగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చెప్పగానే ముందుకు వచ్చి మన రజని రవిసాగర్ అన్నగారు ఇద్దరు కాతంపల్లి వాస్తవ్యులు వెంటనే తమ్ముడు పిల్లలందరికీ ముందైతే లేడీస్కి గొడుగులు పంపిణీ చేద్దాం, ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా అని చెప్పి ఒక మాట చెప్పగానే ముందుకు వచ్చి ఆ గొడుగులు ఒకటే రోజులో నిర్ణయించడం జరిగింది. వారికి ముఖ్యంగా మా పొన్నారం గ్రామం యువకుల తరఫున మరియు విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన ఉపాధ్యాయులు మరియు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ సార్ గారికి మరియు ఎంఈఓ సార్ పోషన్న సార్ గారు వెంటనే ఫోన్ చేయగానే రంజిత్ కార్యాన్ని అని చెప్పి ప్రోత్సహించి ఇంకా చేయొచ్చు అని మమ్మల్ని మాకు సహకరించినటువంటి సార్ గారికి మరియు మా నాయకులు మాకు దిశానిర్దేశం చేసి ఎప్పుడు ఎటు వెళ్ళాలో మార్గదర్శనం చూపించేటువంటి మా ప్రియతమ నాయకులు సంజీవరావు గారికి మరియు మాకు సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించే మా బాబాయ్ ఈద లింగయ్య గారికి మరియు యువకులు వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న సంజీవరావు గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు పొన్నారం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు, ఎందుకంటే ఈ పాఠశాల అనేది మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి ఏకైక పాఠశాల. ఈ పాఠశాలలోకి పొన్నారం నుంచే కాకుండా గుడిపల్లి, వెంకటాపూర్, చిరకుంట, ఆదిపేట్ తదితర గ్రామాల నుంచి దాదాపుగా 3-4 కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు చదువు నేర్చుకుంటడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం వర్షాకాలంలో పిల్లలకి వచ్చే టైంలో పోయే టైంలో ఉదయం కానీ సాయంత్రం వర్షం పడుతున్న సందర్భంగా వర్షాకాలంలో అటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలకి వాళ్ళ యొక్క ఇబ్బందులను తెలుసుకొని
వారికి గొడుగులు పంపిణీ చేస్తే మరి గొడుగు ఉంటే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్న ఒక ఉద్దేశంతో మా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రామకృష్ణాపూర్ పట్టణంలో ఉండేటువంటి వ్యక్తి దారా రవిసాగర్ మరియు మన శ్రీమతి రజనీ గారు మన యొక్క పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ గొడుగులు పంపిణీ చేయడానికి వారు ముందుకు వచ్చినందుకు మనందరి తరఫున మా తరఫున మా పార్టీ తరఫున మీ తరఫున వారికి ముందుగా వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. నిజంగా ఇదొక సేవా గుణం అనేది అది చాలా మంచి విషయం. అది నిజంగా అందరికీ ఉండదు. ఇది తన పాఠశాల కాదు, తన ఊరు కాదు. అయినా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఏదైనా చేయాలనే ఒక ఆలోచన ఆయనకు రావడం నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం దానికి. ఇదే విధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి మా తమ్ముడు రంజిత్కి మీరు మన ఉపాధ్యాయులు తెలియజేసినట్లయితే ఏదన్నా మాకు పోషణ సాయం చేయడానికి ఇంకా కూడా మేము ముందుకు సిద్ధంగా ఉన్నాం. మరి అది కూడా ముందుకు సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ముందున్నాం. ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా మేము చేసి పెడతాం. కాబట్టి ఇటువంటి ఆలోచన వచ్చినందుకు వారికి మనం కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని ముందుండి నడిపించినటువంటి మా నాయకుడు రంజిత్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ నాయకు ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పాఠశాల నాకు తెలిసి ఈ పాఠశాల వచ్చినప్పటి నుంచి 10th క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక రకంగా లింగయ్య గారు మొదటి నుంచి ముందు ఉండి మమ్మల్ని అందరినీ నేను చాలా సందర్భాల్లో ఈ పాఠశాలకు వచ్చిన చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఒకసారి బుక్స్ పంపిణీ చేద్దామంటాడు, పెన్సిల్ పంపిణీ చేద్దామని ప్రతిసారి మమ్మల్ని ఎప్పుడు కూడా ఏదో ఒకటి పాఠశాలకు చేయాలని ఒక ఉత్సాహాన్ని కలిగించేటువంటి వ్యక్తి లింగన్న గారి తోడ్పడలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకి మా వంతు సాయం చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడు సాయం చేసినటువంటి ఈ దంపతులు ఇద్దరికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. నడికుడ మండలం చెర్లపల్లి గ్రామంలో గల పల్లె దవాఖానాను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. దవాఖానా నిర్వహణకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. పల్లె దవాఖానా పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. అక్కడ నుండే ఇక్కడికి వరంగల్ జిల్లా నర్సంపేట సర్వపురం శివారు పస్నూరు కాల్వకు ఆనుకుని ఉన్న నాగమయ్య దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాస పంచమి కావడంతో నాగదేవత ఆలయంకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు మాట్లాడుతూ నర్సంపేట నడిపోటున ఉన్న నాగమయ్య దేవాలయంకు సదుపాయాలు లేకపోవడంతో బురద రోడ్లపై 2 కిలోమీటర్ల దూరం నడిచినట్లు భక్తులు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు పట్టించుకుని రోడ్ల వసతులు బాగు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామాచారి, జిల్లా శ్రీనివాస్ మరియు భక్తులు పాల్గొన్నారు. దగ్గర 35 సంవత్సరాల నుండి నాగమయ్య గుడికి వస్తున్నాం మేము. నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. साध्वीनां देहस्य सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय भयारति सूर्या डायरेक्ट जान के बेटा समाचार पर काय आड देतीस नीने दे
శ్రావణ శుక్రవారం సందర్భంగా నాగుల పంచమి నాగదేవుని టెంపుల్కి వచ్చినాం. వచ్చే దారి సరిగా లేకపోవడం వల్ల చాలామంది భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంచెం ఎమ్మెల్యే సారే కావచ్చు, దీనికి సంబంధించిన ఏ కాంట్రాక్టర్లే కావచ్చు, దీన్ని కొంచెం పట్టించుకొని దారిని తొందరగా చేయగలరని కోరుతున్నాను. పసునూరి కాలం మీద ఉన్న నాగదేవత దేవాలయము రోడ్డు సరిగా లేక వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా మొరబెట్టుకున్నా వినడం లేదు. దీని గురించి సరైన చర్య తీసుకోగలరని కోరుచున్నాను. నేను జయపాల్ రెడ్డి, నాగదేవ దేవాలయం యొక్క ధర్మకర్త వాళ్ళ అంకుల్ను. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయగలరని విన్నవించుకున్నాను. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 15వ డివిజన్ రెడ్డిపాలెం రుద్రమాదేవి కూడలి వద్ద పర్ఖల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాచి వాకడే, జిల్లా అటవీ శాఖ అధికారి అనుజ్ అగర్వాల్, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులతో కలిసి సామూహిక మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అన్నారు. మొక్కలు మానవ మనుగడకి ఎంత అవసరమైనటువంటిది తరతరాల నుండి మనం చూస్తాం. మరి ప్రకృతి కాపాడుకోవడం అంటే మరి మొక్కలను వాటిని పెంచి పెద్ద చేయడం అనేటువంటిది మరి మన ప్రతి ఒక్కరి పౌరులుగా మనం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.